టమాటాలు అయితే వర్షానికైతే చాలా తక్కువ కాస్తున్నాయి, ఎందుకంటే పూత అనేది డ్రాప్ అయిపోతుంది. హలో హాయ్ ఫ్రెండ్స్, మన టమాటా తోటకి వచ్చేసి 50 రోజులు అవుతుంది. చూస్తున్నారు కదా, టమాటా అయితే కాయలు అయితే పట్టినాయి. కాకుంటే మనకేంటంటే వర్షాలు డైలీ పడుతున్నాయి కాబట్టి మనకు వచ్చేసి పూత అనేది ఆగట్లేదు, అందుకే కాయలు తక్కువ ఉన్నాయి. మనం 13 అనేది ఇవాళైతే ప్యాకెట్లు అయితే తీసుకురావడం జరిగింది. ఇది మనం డ్రిప్పులో ఎక్కిస్తే మనకు పూత రాలకుండా అండ్ సైజు పెరగడానికి ప్లస్ చెట్టు పెరగడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. ఇదైతే నేను ఫస్ట్ టైం డ్రిప్లో ఎక్కిస్తున్నా. ఇది వచ్చేసి మన టమాటా తోట. చూస్తున్నారు, దాదాపు అయితే ఒక 4 ఫీట్లు అయితే హైట్ ఉంది. ఇంకొక 2 ఫీట్లు అయితే పెరుగుతా అనుకుంటున్నాను ప్రజెంట్. మన టమాటా అయితే సాహో వెరైటీ. ఎవరైనా కానీ డ్రిప్ మందు అయితే ఖచ్చితంగా ఇది 40 నుంచి 50 రోజుల మధ్యలో అయితే వాడుకోవాలని చాలామంది చెప్పారు. నేను అందుకే ఫస్ట్ టైం అయితే వాడుతున్నా. చూస్తారు కదా, మన కాయలు అయితే ఆల్మోస్ట్ మొన్న 2 డేస్ భారీ వర్షం పడ్డదని చెప్పాను కదా, ఆ వర్షం ద్వారా అయితే మనకు పూత అనేది చాలా రాలిపోయింది. మనం ఇప్పుడైతే కొత్త చిగుర్లు అయితే వస్తున్నాయి కదా, మనం ఇవాళ ఎక్కిస్తున్నాం. మనకు ఒక 5 డేస్ తర్వాత ఈ చిగుర్లు ఎట్లా వచ్చినాయి, ప్లస్ పూత డ్రాప్ కాకుండా ఉపయోగపడ్డదా ఏందనేది దీని గురించి అయితే చాలామంది దీని అయితే వాడాలని చెప్పారు. నాకు కూడా, నేనైతే ఫస్ట్ టైం వాడుతున్నా. ఇది ఏంటంటే ఇది ఎక్కేయడం ద్వారా మనకు పూత డ్రాప్ కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది కదా, అదేమో మనకు రోగనిరోధక శక్తి అనేది ఖచ్చితంగా టమాటాకి అయితే వస్తుంది. అది మనకు 3 కాంబినేషన్లు ఉంటాయి కాబట్టి రిజల్ట్ మస్తు వస్తుంది. దీని తర్వాత 52, 34 అనేది డ్రిప్ మందు అయితే ఎక్కిస్తా. ఎందుకంటే మనకు ఇప్పుడు కాయ సైజు ప్లస్ పూత అనేది ఎక్కువ రావడానికి అయితే అది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఎక్కించినాక ఒక 5 డేస్కి అయితే అది నేను ఎక్కిస్తా. దీనికంటే ముందు మెగ్నీషియం సల్ఫేట్ అయితే నేను డ్రిప్లో అయితే వదిలిన. ఆ మెగ్నీషియం సల్ఫేట్ ఎందుకు వదిలినామంటే, మెగ్నీషియం సల్ఫేట్ వదలడం ద్వారా ఒక 20 డేస్ దాకా అయితే మనకు అది రిజల్ట్ అయితే చూపిస్తుంది. మనం ఇప్పుడు డ్రిప్ మందులు ఎక్కిస్తున్నాం కదా, మనం ఒక్కటి కూడా వేస్టేజ్ కాకుండా అయితే ఆ మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఆ మొక్క అయితే అన్ని భాగాలకు తీసుకున్నట్టయితే మనం ఎక్కించే ఎరువును ఉపయోగపడుతుంది అది మనకు. అందుకనే మనం 13 అయితే ఇవాళ ఎక్కిస్తున్నాం. ఒక 4 డేస్ తర్వాత 52, 34 అనేది మనం డ్రిప్ మందు అయితే ఖచ్చితంగా ఎక్కిస్తాం. ఎందుకంటే పూత అనేది డ్రాప్ కాకుండా ఉండాలి మనం. ఎందుకంటే పూత డ్రాప్ అయిందనుకో కాయలు అనేది తగ్గుతాయి, మనకు దిగుబడి కూడా పెరగదు. అందుకని వచ్చేసి డ్రిప్ మందులు అయితే ఇప్పుడు భాస్వరం స్వభావం అయితే మనకు టమాటాకు బాగా అవసరం పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే పూత స్టేజ్లో ఉన్నప్పుడు భాస్వరంకు సంబంధించిన ఎరువులే ఎక్కువ ఎక్కాయి డ్రిప్పులో. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇది వచ్చేసి నేను 1000 మొక్కలే పెట్టినా. ఎవరైనా అనుకోవచ్చు చాలా మొక్కలు పెట్టినావా మరి ఎంత పెట్టినా అని. నేనైతే 1000 మొక్కలే పెట్టినా. ఈ వర్షాకాలం వస్తుందా రాదనే ఉద్దేశంలో అయితే ప్రజెంట్ నాటడం అయితే జరిగింది. కానీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఇప్పటికీ వర్షాలు డైలీ పడితే ఏం కాదు, కానీ ఒక 2-3 రోజులు ముసురు పెడితే ప్రాబ్లం అయితే చాలా. చూసారా, మన తోట అయితే ప్రజెంట్ అయితే ఇలా ఉంది. మన రిజల్ట్ ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారా, మన వీడియోలో వచ్చితే లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.